మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మిమ్మల్ని అంత ఇష్టపడతారు తెలుగు వాళ్ళు, సుందర్ గారిని అంత ఇష్టపడతారు. థ్యాంక్ యూ. సో ఆయనది ఒక మూవీ కూడా నేను అప్పుడప్పుడు మాలను జీదులను వస్తుందండి, ఆండ్రియాతో చేశారు, అరణ్మణి. ఒక డైరెక్టర్ ఇంత బాగా యాక్ట్ చేస్తారా అనిపించిన పిక్చర్. కానీ మీకన్నా ఆయనే మంచి హైట్ ఇటు అందగాడు. 6'3" కదా, 6'3". అదే ఆయన 6'3". సో ఫస్ట్ మీరు ఆయన మీకు ప్రపోజ్ చేశారు? మీరు ఆయనే అన్ని ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయనే ఫస్ట్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్. ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్. లొకేషన్ కి వెళ్ళిన తర్వాత 20 days into the schedule. ఓకే. ఆయన నాకు ఏం చెప్పలేదు, కానీ యూనిట్ కి అందరికి చెప్పారు, నాకు ఈ అమ్మాయి చాలా ఇష్టం, నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఓకే. హీ కేమ్ అండ్ ప్రపోజ్ టు మీ. ఫినిష్డ్. బట్ ఖుష్బు గారు అప్పటి వరకు పర్సనల్ లైఫ్ చాలా చితికిపోయిందని చెప్పుకోవచ్చు మీది. ఒక్కసారిగా ఒక భర్త అనే పర్సన్ లేకపోతే లవర్ అనే పర్సన్ నా లైఫ్ లోకి వస్తున్నారు అంటే చాలా ఆలోచించాలి. తను లోపల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటాడు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది. Some decisions అది taken at the spur of the moment with lots of guts and conviction. That moment conviction, I think they just work beautifully. నాకు అలా జరిగింది. ఆయన ప్రపోజ్ చేశారు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ పిక్చర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు, నేను ఓకే చెప్పా. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్, అది అని తెలీదు నాకు. కానీ ద రైట్ పార్ట్నర్ అని ఏ టైంలో అనిపించింది? ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ద వే హీ ప్రపోజ్ టు మీ, బికాస్ హీ స్పోక్ అబౌట్ అ ఫ్యామిలీ టుగెదర్. ఆయన నేను లవ్ చేస్తున్నాను, ఒక 5 సంవత్సరం తర్వాత ఎలా ఉంది చూద్దాం, లెట్ us be lovers, let us understand each other, అంతా ఏం లేదు. He was talking about a family together. And 20 days into the shooting నాకు అర్థమైంది, ఎందుకంటే he's a very very simple man with simple likings and very family oriented. So till date, touch wood, he's like that. చిన్న గొడవలు కూడా ఉండవు. వస్తున్నాయి, of course గొడవ వస్తుంది, of course. 30 years life together. పెళ్లి అయిన 25 years and 5 years before that love. So 30 years ఆయనతో ఒక జర్నీ ఉంది నాకు. సో 30 years లో of course గొడవ వస్తుంది. గొడవ రాలేదంటే దే ఆర్ లైంగ్. భర్త భార్య మధ్యలో గొడవ రాలేదంటే ఐఎమ్ షూర్ దే ఆర్ లైంగ్. రావాలి, ఆ ప్రాబ్లమ్స్ రావాలి. సుందర్ గారిలో నచ్చే పాయింట్ ఏంటి, నచ్చని పాయింట్ అంటే ఏంటి? వెరీ పాజిటివ్. That has rubbed on to me more. Great. Very very positive. ఏదైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం, we can find a solution. Okay. And very simple attitude. ఏదైనా ఉంటే ఇదుం కడుందు పోహం சொல்வாங்க, this too shall pass. ఏదైనా ప్రాబ్లం అయితే this too shall pass చెప్తారు కదా, ఆయన అలాగా ఉంటారు. వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఐ థింక్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ నాకు అది పెద్ద ప్లస్ ఉంది, this too shall pass. ఏదైనా ప్రాబ్లం అయితే. And he's absolutely non-egoistic person. Super. అస్సలు ఈగో లేదు, and చాలా ఎక్కువ డిమాండ్స్ లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంతవరకు నువ్వు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇంతవరకు చెప్పలేదు. He allows me to live my life the way I want to. Whatever, సినిమా గానీ పాలిటిక్స్ గానీ, పాలిటిక్స్ ఏదైనా అయితే ఆయనకు నచ్చలేదంటే ఆయన ఐ డోంట్ థింక్ నువ్వు ఇది చెయ్యాలి, బట్ యూ టేక్ అ కాల్, అంతే. ఓకే. సో అందరు చెప్తూ ఉంటారు హస్బెండ్ వైఫ్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అంటే ఎవరో ఒకరు తగ్గి ఉండాలని. నాకు తెలిసి అన్ని విషయాల్లో ఆయన తగ్గి ఉంటారు, ఇన్ని చెప్పారు కాబట్టి. నో, ఐ థింక్ హీ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ హ్యాండిల్స్ ఇట్ వెరీ వెల్. మీకు అసలు తెలియదా హ్యాండిల్ చేయటం ఫైనాన్షియల్ గా గానీ? నో, అన్ని హస్బెండ్ మీద డిపెండ్. వి ఆల్ ఆర్ ఎమోషనల్లీ డిపెండెంట్ ఆన్ హిమ్. ఓకే. సో ఏదంటే ఫైనాన్స్ హీ టేక్స్ కేర్. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ టేక్ కేర్. లైక్ ఇంట్లో పిల్లలు ఏ స్కూల్లో చదవాలి, పిల్లలు ఏం చేయాలి, లండన్కి వెళ్ళాలి, లేదంటే మై మదర్ లాస్ విత్ మీ, షీఈ్ ఓల్డ్, మై మదర్ లా ఉన్నప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి, అది అన్ని ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఐ వోంట్ టెల్ హిమ్. ఐ డోంట్ టెల్ హిమ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఎందుకంటే బయట పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇది జరిగింది, పిల్లలు ఇది చేశారు, నాకు ఇది జరగలేదు, నాకు అది రాలేదు, అదంటే కంప్లైంట్ చేస్తే దట్ మ్యాన్ విల్ బి గాన్ బాంకర్స్. సో ఐ డోంట్ కంప్లైన్ ఎట్ ఆల్. I allow him to work. ఒక రోజు ఒక 10 ఫోన్ చేయాలి అంత ఏం లేదు. I give him 2 calls in a day when he's at work. అంతే. సో లైఫ్ ఎలా అండి? లావియస్ గా లగ్జరీగా ఉండాలని చూస్తారా, లేకపోతే చాలా సింపుల్ గా ఉంటారా? మోస్ట్ ఆఫ్ ద తమిళియన్స్ చాలా సింపుల్. We have to have a right balance. Okay.
దట్ ఈస్ ఇంపార్టెంట్. Hmm. ఎప్పుడు లగ్జరీ ఉండాలి, Okay. అప్పుడే ఉండొచ్చు. బట్ ఐ థింక్ యూ నీడ్ టు లెర్న్ దట్ ఈ లగ్జరీస్ పర్మనెంట్ గా ఉండదు, Hmm. రేపు లేకుండా కూడా పోతుంది. Hmm. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. Okay. అండ్ ఎలా ప్రిపేర్ అవుతారు? యూ షుడ్ నో హౌ ఇట్ ఈస్ టు లీడ్ అ వెరీ సింపుల్ లైఫ్. Hmm. సో నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిల్ దే సా మై ఫిల్మ్స్, నేను ఒక పెద్ద స్టార్ నాకు తెలీదు పిల్లలకి. మన ఇంట్లో ఎక్కడైనా ఒక షీల్డ్, ఒక ట్రోఫీ, Hmm. ఒక ఆర్టిస్ట్ పిక్చర్ ఏం లేదు, అవునా? ఏం లేదు. ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్, పిల్లల ఫొటోస్ ఉంటుంది, ఓకే మై పిక్చర్స్, మై హస్బెండ్ పిక్చర్స్, అంతే. Hmm. ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటుంది, సోలో పిక్చర్స్ కూడా లేదు. ఓకే పిల్లల పిక్చర్స్ ఉంటుంది, Hmm. నేను మా ఆయన పిక్చర్స్ ఉంటుంది, మై మదర్ లో పిక్చర్ ఉంటుంది, మా మదర్ పిక్చర్ ఉంటుంది, అలాగే ఉంది అంతే. Hmm. సో ఈవెన్ వెన్ మై చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, చాలా రోజు తర్వాత ఒక్కసారి నేను కిచెన్ లో కుకింగ్ చేస్తున్నాను, అమ్మ అలరింది, ఏమైంది? వీళ్ళు వస్తే, మా నువ్వు రజనీ గారితో యాక్ట్ చేసావా, నువ్వు యాక్టరా, అలాగ అడిగాను. సో ఐ థింక్ టిల్ దెన్ దే డిడ్ంట్ నో Okay. దట్ ఐఎమ్ అన్ యాక్టర్. Hmm. సో ఐ థింక్ దట్ సింప్లిసిటీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సూపర్. చాలా మంది నేర్చుకుంటారు ఈ రోజు. అనుకుంటారు స్టార్ హీరోయిన్స్ కదా, వీళ్ళకి ఏం పట్టదు ఫ్యామిలీ అంటే. వెరీ వెరీ వాళ్ళ లైఫ్ వేరు, లావియష్ గా ఉంటుంది, ఇంట్లో- లగ్జరీగా ఉంటుంది. ఇంట్లో ఎవరితో పని చేసిన వాళ్ళతో కూడా అక్క, అన్న, మామ ఇలాగా మాట్లాడాలి. Hmm. ఇట్స్ నెవర్ ఇన్ తమిళ్, ఇట్స్ నెవర్ వాపో, ఓకే ఇట్స్ ఆల్వేస్ వాంగ పొంగ. Hmm. దట్స్ హౌ దే హ్యావ్ టు బి.